దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చూసేటట్టు, ప్రతి ఒక్కరు చెవులు దిగురు అనేటట్టు దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తాడంట. ప్రతి ఒక్కరి జీవితాలలోకి కావాల్సిన ప్రతి విజయాన్ని, విడుదలని మనం ఇప్పుడు 8వ నెలలకు వచ్చేస్తాం కదా. మనం ఫస్ట్ జనవరి వచ్చినట్టే ఉంది కదా. ఇవాళ ఫస్ట్ జనవరి లాగానే ఉంది, కానీ 8 నెలలు గడిచిపోయింది. మనం ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాం. ఏం కదలేదు అసలు. కదిలేమో. దేవుడికి మహిమ కలుగుతుందాక. అందుకే ప్రార్థన శక్తి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగుతుందాక. కీర్తనలు 71వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. కీర్తనలు 71వ అధ్యాయము 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. బాధలు లేవా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాధలు లేవా అంటే అందరు చెప్తారు ఉన్నాయి, కానీ ఎవరు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు. చెయ్యాలి కదా. రెస్పాన్స్ లేకపోతే ఎట్లా? అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించుతావు భూమి యొక్క అగాధ స్థలంలో నుండి. కీర్తనలు 71వ అధ్యాయము 20వ వచనం. నీవు మరలా మమ్మల్ని బ్రతికించదవు, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదవు. నా గొప్పతనం వృద్ధి చేయము, నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలుగజేయము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండల వాద్యములతో నిన్ను స్తుతించదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తించదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీకు విమోచించిన నా ప్రాణమును నిన్ను గురించి ఉత్సాహదని చేయు. నా కీడు చేయ చూచువారు, ఇదే కదా మనం అడుగుతాం కదా. దేవునికి స్తోత్రం. ఏమంటాం? నా కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించు. ప్రతి పూట దేవుడికి కృతజ్ఞత చెల్లించాలంట. ప్రతిసారి పొద్దున మనం ఏం చేస్తాం? టిఫిన్ చేస్తాం కదా. మళ్ళీ ఏం చేస్తాం? మధ్యాహ్నం లంచ్ చేస్తాం. నైట్ ఏం చేస్తాం? కనీసం 3 సార్లు 4 సార్లు తింటాం రోజంతా. ఒకసారైనా దేవునికి థ్యాంక్ యూ జీసస్ అన్నామా? ఎంతసేపు అంటాం? దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత మంచి ఫుడ్ ఇచ్చిండు, ఇంత మంచి నీళ్ళు ఇచ్చిండు, ఇంత మంచి ఫ్యాన్ ఇచ్చిండు, దేవుడు ఎంత గొప్ప కృప చూపించిండు మాకు అనగలుగుతామా మనం? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మనం అంటామో దేవుడు అప్పుడే మన జీవితాలకి చాలా బెనిఫిట్స్ ఇస్తాడంట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కీర్తనలు 68వ అధ్యాయం 19వ వచనం. కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతినందును గాక. హల్లెలూయా. అనుదినము ఆయన మా భారము భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం భరిస్తాం? ఒక్కరు ఎవరైనా చుట్టాలు వస్తే ఏమంటాం? ఎప్పుడు పోతారేమో వీళ్ళండి కదా. చుట్టాలు వస్తే ఏమంటే అమ్మ ఇది చెత్తి పోతే బాగుండు, మాకు చాలా బేజారు వస్తుందంట. కానీ దేవుడు అంట ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా పక్షము. దేవుడికి మహిమ కలుగును గాక. మరణం భయంకరంగా బయట తాండవం ఆడుతుంది. పిల్లల కోసం వెతుకుతుంది, కిట్టీలు ఎక్కుతుందంట. ఇర్మియా కాలమ్మ అదే చెప్పిందంట. ప్రార్థన చేయి, ప్రపంచం కొరకు, దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు చేయాలి. మనం అందరం భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఇంకా దేవుడి దగ్గర మీ మేలును పొందుకోవడానికి దేవుడిని చాలా ఆశ్రయించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతంగా ఆశ్చర్యకరమైన చేస్తూ స్తోత్రాలు చెల్లిస్తుంటారు. ప్రతి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు ప్రభు. సహాయత దయచేయండి. అన్ని ప్రభు రంగాలలో నీ బిడ్డలను ఆశీర్వదించండి. అబ్రహాం సంతానంగా నిలబెట్టండి. నీ ప్రేమ, సంతోషము, సమాధానము, నీ దీర్ఘశాంతం ప్రతి కుటుంబంలో విస్తరింపజేసి తండ్రి, ప్రేమ అనురాగాలతో ఒకరినొకరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకునేటట్టు తండ్రి నీ ఆధిక్యతను దయచేయండి, మహిమ దయచేయండి ప్రభు. బిడ్డలకు నూతన ద్వారాలు తెరవండి తండ్రి. యేసు నామంలో ప్రభు. ఆ పాయింట్స్ అన్ని చదివేటప్పుడు పాయింట్స్ లో ఉన్న గొప్ప మహిమని, నీ ఆధిక్యతని బిడ్డల పట్ల విస్తరింపజేయండి తండ్రి. నీ దయ దయచేయండి ప్రభు. అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. అబ్రహాం సంతానంగా నిలబెట్టండి నా తండ్రి. నీ గొప్ప కృప అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.